ఇండస్ట్రీకి అసలుకి ఎట్లా అంటే మీ అసలు ఫస్ట్ ఫిల్మ్ ఆఫర్ గుర్తుందా? ఎలా ఆడిషన్ ఇచ్చారు? ఎలా ఎంటర్ అయ్యారు? ఆ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు వాట్స్ ద గ్రాఫ్? యాహ్! నేను నేను కాలేజ్‌లో చదువుకుంటున్నప్పుడే నేను ఆడిషన్ ఇచ్చాను. హ్మ్. అప్పటికి నేను ఒక మోడల్‌ని. ఊరికే టైమ్ పాస్‌కి నేను ర్యాంప్ వాక్ అవి చేస్తే నాకు పాకెట్ మనీ వచ్చేది. హుహు. నా స్కిన్ కేర్‌కి, వాక్సింగ్, అవును. బ్యూటీ పార్లర్‌కి, ఐబ్రోస్ వీటిలకి అవి అయిపోయి సరిపోయేది. మిగతా ఫుడ్ అంతా మమ్మీ వాళ్ళే. అకామిడేషన్ కూడా మమ్మీ ఇంట్లోనే కదా ఉండేది. సో, ఆ ప్రాసెస్‌లో ఎవరో నన్నొచ్చి మోడలింగ్ ర్యాంప్ వాక్ చేసినప్పుడు మిస్ తెలంగాణ లాగా నేను సెలెక్ట్ అయ్యాను. హుహు. ఆ టైంలో ఒకళ్ళొచ్చి మీరు బాగున్నారు. ఈలోపే మా క్లాస్‌లో అందరూ అనేవాళ్ళు. "నువ్వు చాలా హైపర్ ఉంటావు. యాంకర్ అవ్వచ్చు కదా! యాంకర్ అవ్వచ్చు కదా!" అని. అవునా! నేను యాంకర్ అవ్వొచ్చా? అని ఒక డౌట్ నాకే వచ్చింది. ఆ తర్వాత ఒక మూవీ వాళ్ళొచ్చి మా సినిమాకి హీరోయిన్ 'దేవదాసి' రోల్ ఇప్పుడు ఆహ్, సాయి పల్లవి గారు చేశారు కదా! 'శ్యామ్ సింగ్ రాయ్.' సేమ్ అలాంటి ఒక రోల్ అప్పుడే చెప్పారు నాకు లాంగ్ లాంగ్ బ్యాక్. హ్మ్. అండ్ అప్పుడు చెప్పినప్పుడు ఓహ్! బావుంది. కథ బావుంది. 'దేవదాసి' అనే ఒక కాన్సెప్ట్‌లో ఆహ్, బట్ అది వర్కౌట్ అవ్వలేదు ఎప్పటికి. బట్ ఐ థింక్ దట్ మేడ్ మీ వాట్ ఐ యామ్. అంటే ఒకలాగా ఓహ్! సినిమాలు కూడా నన్ను అడుగుతున్నారంటే మేబీ ఐ కెన్ ట్రై అని అనుకున్నా. హ్మ్. యాంకర్‌లాగా ట్రై చేయొచ్చు అనుకుంటే సినిమాలు వచ్చాయి. నాకు యాంకర్ ఆ ప్రాసెస్ రాలేదు. బట్ దాని తర్వాత చాలా సార్లు 'జబర్దస్త్‌లో' అడిగారు. హుహు. అనసూయ గారి యాంకర్‌గా? వాళ్ళ ఓకే. ఫాదర్‌కి బాలేనప్పుడు ఆ టైంలో వెన్ షీ వాస్ నాట్ డూయింగ్. బట్ నాకెందుకో అప్పటికి ఇంకా యాంకర్ ఇప్పుడొద్దు. హ్మ్. ఇప్పుడు నా ఫిల్మ్స్ వస్తున్నాయి కదా! నేను హీరోయిన్‌గా చేస్తాను కదా! ఇది వర్కౌట్ అవ్వకపోతే అది చేసుకుందాము అని అనుకున్నానన్నమాట. ఓహ్! సో, యూ గాట్ ద 'జబర్దస్త్' ఆఫర్. బట్ యూ ఇటువైపే చూడాలని జెప్పేసి ఆ! ఆగిపోయారు. అంటే నాకు స్టేజ్ ఫియరు. ఆ! నేను స్టేజ్ అంటే వన్ ఆన్ వన్ చాలా మాట్లాడగలుగుతా. హ్మ్. బట్ స్టేజ్ పైన ఎందుకో నాకు అందరిని చూస్తే నా చేతులు, కాళ్ళన్నీ వణికిపోతాయి. ఐ కాంట్ టాక్ సో మచ్ లైక్ అదర్స్ డు. స్టేజ్ పైన మేబీ అది ప్రాక్టీస్ ఏమో అది కానీ నాకు ఏదో ఒక ఫీలింగ్. ఓకే. సో, హ్మ్. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఆర్ ఎల్స్ యూ ఆర్ హ్యాపీ హౌ యూ ఆర్. ఐ యామ్ వెరీ హ్యాపీ. అవునా? ఐ యామ్ ఇప్పుడున్న సూపర్ హ్యాపీ. ఎప్పుడైనా అరే! మిస్ అయ్యాను అన్నది నో, ఆఫ్ నో, నో, కోర్స్ నో. అలాంటివి ఏం నో, లేదా? నో. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఓకే. ఓకే. సో, అదా రియాలిటీ నేనడిగాను కదా! సినిమా అంటే ఒక రకంగా ఊహించుకున్నది ఒకటుంటుంది. రియాలిటీలో ఒకటుంటుంది అని. ఆ ఒకటి ఏంటి? కష్టం ఎక్కువుంటుంది. హ్మ్. ఇంత సినిమా కష్టం అంటే ఉంటదని అనుకోలేదా ఫస్ట్? సినిమా అంటే ఎలా అంటే అంతేం అనుకోలేదు నేను. కష్టంగా ఉంటుంది. చూడ్డానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మంచిగా రెడీ అవుతారు. మేకప్, హెయిర్ అందరూ వేస్తూ ఉంటారు. అందరు మనం చుట్టూ అలా ఉంటారు. కూర్చోవచ్చు హ్యాపీగా రిలాక్స్. షూటింగ్ అంటే షూటింగ్ చేసేసి షాట్ వచ్చి బ్రేక్ అస్సలు కాదు. ఆహా! అంటే ద మోర్ బెటర్ ప్రాజెక్ట్స్ యూ చూస్ ద మోర్ డిఫికల్ట్ ఇట్ గెట్స్. హ్మ్. 'హనీయే' ప్రాజెక్ట్ తీసుకుంటే ఆహ్, అంటే ఒక మా వాళ్ళ వరకు చాలా స్మూత్‌గా ఎళ్ళిపోయింది. బట్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ గో త్రూ. హ్మ్. ఆహ్, నెగెటివ్ థింగ్స్ దట్ యూ హావ్ టు టేక్ ఆ టైంలో, ఆ ప్రాసెస్‌లో. వేరే షూటింగ్‌లో కాళ్ళు చెప్పులేసుకోకూడదు. కింద రాళ్ళు, రప్పలు, వాటర్ ఫాల్స్, అడ్వెంచరస్ షాట్స్. షాట్ రావాలంటే ఆహ్, జారుతా ఉంటాయి బండలు. అలాంటి ప్లేస్‌లో నుంచోవాలి. పడిపోతే అంతే. హ్మ్. కానీ కొన్ని కొన్ని అంటే అప్పుడు నేను చూసా. హ్మ్. చెప్పు లేకుండా నడవాలి. కొండలు, రాళ్ళు, రెప్పలు, రాళ్ళు గుచ్చుకుంటాయి. అప్పుడు నేను విన్న 'సమ్మక్క సారక్క' సీజన్ కదా! 'సమ్మక్క సారక్క' ఈ సాంగ్స్ చూస్తున్నప్పుడు చెప్పులు లేకుండా అప్పట్లో మన హీరోయిన్స్ రమ్యకృష్ణ గారు, రోజా గారు సాంగ్ వాళ్ళు చెప్పులేసుకోలేదు. నేను రీసెంట్‌గానే చెప్పులేసుకోకుండా చూస్తే ఎంత గుచ్చుకొని ఎన్ని నొప్పులు ఏ అంటే సినిమాకి 'హనీకి' అప్పట్లో మీరు అంటే దీనికి కూడా హ్మ్. చెప్పులుండవు. హ్మ్. దీనికి కూడా చెప్పులుండవు. హ్మ్. బట్ అదే అంటే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి యాక్టర్స్‌కి. అది వాళ్ళకి అందరికి కనిపించవు. చెప్పులేసుకొని చేస్తే కొన్ని కొన్ని సార్లు డాన్స్ చేస్తే కరిచేస్తాయి. చెప్పులు లేకుండా చేస్తే కింద మట్టి, రాళ్ళు గుచ్చుకుంటాయి. ఇట్స్ అది అనుభవించిన వాడికే ఆ పెయిను. ఆ హ్మ్. పెయిన్ నాకు డెఫినైట్‌లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ హీరోయిన్స్ అండ్ హీరోస్ హూ హావ్ డన్ ఇట్. కొన్ని సినిమాల్లో స్లిప్పర్స్ చెప్పులుండవు. అండ్ ద మోర్ బెటర్ ద ప్రాజెక్ట్ ద మోర్ కంఫర్ట్ ఇట్ ఈస్. అంటే పెద్ద ప్రాజెక్ట్‌లో మేబీ కింద క్లీన్ చేసేస్తారు. మావేవి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కిందంతా అన్ని రాళ్ళు, రప్పలు అన్నీ గుచ్చుకుంటా ఉంటాయి, అయ్యో! తగులుతా ఉంటాయి. ఇట్స్ వెరీ పెయిన్‌ఫుల్. సమ్‌టైమ్స్ ఇట్ ఈస్ వెరీ పెయిన్‌ఫుల్. సమ్‌టైమ్స్ చాలా అడ్వెంచరస్ షాట్ చేయాల్సుంటుంది. అది మనమే చేయాల్సుంటుంది. మన ఎనకాల ఇంకెవరు రారు. హ్మ్. అండ్ ఆ టైంలో ఏమన్నా అవుతే మనకే ప్రాబ్లమ్. ఫుల్ ఎఫెక్ట్ అవుతుంది యాహ్! గదా! అవును.